క్లబ్ ఇండియా బీసీసీఐ ప్రతి ఏటా సుమారు 250 కోట్ల రూపాయలు ఎస్సీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి పంపడం జరుగుతుంది. ఆ డబ్బులను గతంలో ఉన్న జగన్మోహన్ రావు టీఆర్ఎస్ అండదండలతో, కవిత అండదండలతో చాలా అవినీతికి పాల్పడ్డారు. అవినీతిలో భాగంగా ఏదైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి వారి యొక్క వైశాలన విస్తీర్ణ తక్కువ, వారి యొక్క పాపులేషన్ తక్కువ, అటువంటి హైదరాబాద్కి సుమారు 249 కోట్ల రూపాయలు కేటాయించడం, అందులో ధనాన్ని దుర్వినియోగం చేయడం, అందులో స్కాములు చేయడం, మిగతా ఏదైతే 10 జిల్లాలు ఉన్నాయో ఆ 10 జిల్లాలకు కేవలం సంవత్సరానికి ₹1 కోటి వేయడం జరుగుతుంది. ఏదైతే 10 జిల్లాల్లో విస్తీర్ణ కానీ పాపులేషన్లో కానీ 90% ఉన్న 10 జిల్లాలకు చిన్న చూపు చూడడం వల్ల ఎంతో మంది క్రీడాకారులు ఈనాడు వారు చెడు వ్యసనాలకు అలవాటు అవడం జరుగుతుంది. ఇటువంటి అప్పుడు 1934లో మరి ఈ యొక్క బీసీసీఐ అనేది అప్పుడు ఫామ్ అయిన అసోసియేషన్. ఎందుకంటే అప్పుడు చాలా రిచ్ గా ఉండేవాళ్ళు, ఈ యొక్క క్రీడ ఆడేవాళ్ళు. అదే ఆ రిచ్ తనం ఈ రోజు వరకు కూడా వచ్చి అదే కంటిన్యూ అవుతుంది. కనుక తక్షణమే ఇందులో తెలంగాణ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఎవరైతే ఈ క్రికెట్ అసోసియేషన్ ని చక్కగా నడపగలరో మరి వారికే ఈ యొక్క పీఠాన్ని కట్టబెట్టాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎందుకంటే ఈ యొక్క బీసీసీలో వచ్చే డబ్బు ద్వారా ఎంతో మంది క్రీడాకారుల భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క డబ్బును దుర్వినియోగం చేయడంలో మరి కేవలం దాని యొక్క చైర్మన్లే చేస్తున్నారు. కనుక ఇప్పటికైనా ఒక మంచి అవగాహన ఉన్న వ్యక్తిని, మంచి క్రీడాకారుల పట్ల ఆలోచనలో మంచి చేయాలని ఉన్న వ్యక్తి, ప్రజలకు మేలు చేయాలనే వ్యక్తి, గ్రామాల్లో ఉన్న క్రీడాకారులకు గ్రామాల్లో ఉన్న క్రికెట్ క్రీడను అభివృద్ధి చేయాలనే వ్యక్తి, సంకల్పంతో ఉన్న వ్యక్తి యనుమల కొండలరెడ్డి గారిని మరి బీసీసీఐ తక్షణమే గ్రహించి ఎస్సీఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ క్లబ్ యొక్క చైర్మన్ గా చేయాలని నేను బీసీఐను మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను.